అందరికీ ప్రైజ్ ది లార్డ్. దేవుని నామమునకు స్తోత్రములు. ఈరోజు దేవుడిచ్చిన వాగ్దానం రాజులు 2వ గ్రంథం 13వ అధ్యాయము 21వ వచనము. ఒక పర్యాయము ఇశ్రాయేలీలు ఒక శవమును పాతిపెట్టబోచుండగా మోవాబు దండు వారి కంటబడెను. వారు శవమును ఎలీషా సమాధిలో పడవేసి వేగంగా పారిపోయిరి. కానీ ఆ ప్రేతము ఎలీషా హస్తకలకు తగులగానే జీవముతో లేచి నిలుచుండెను. ఆమేన్. దేవునికి స్తోత్రములు. ఇజ్రాయేల్ జనాలలో ఒక మనిషి చనిపోయినప్పుడు అతడిని పాతి పెట్టపోవటానికని వారందరూ శవాన్ని తీసుకొని వెళ్తుండగా వారికి మధ్యలో శత్రు సమూహము వారి కంటబడెను, వారికి కనిపించింది. అప్పుడు వాళ్ళు ఎంతో భయంతో వారిని చూసినప్పుడు ఆ శవాన్ని అక్కడ సమాధిలో కాకుండా దగ్గరలో ఉన్న ఒక సమాధిలో పడవేసి వెళ్ళినారు. వాళ్ళు అది ఒక ప్రవక్త సమాధి అని వారికి తెలియకుండానే అక్కడ పడవేసి పారిపోయినరు వాళ్ళు భయంతో. కానీ అక్కడ దేవుడు ఎంత గొప్ప అద్భుతాన్ని చేశారు. మరి ఆ ప్రవక్త శరీరాన్ని ఆ శవము తాకినప్పుడు జీవంతో లేచి నిలబడి ఉన్నాడు. అంటే దేవుడు ఎంత గొప్ప పని చేసిండు. వారు ఒక శత్రు సమూహాన్ని చూసినప్పుడు వాళ్ళు ఒక భయాన్ని, ఆ శత్రు సమూహాన్ని చూసి భయపడ్డప్పుడు మరి వాళ్ళు ఆ శవాన్ని ఎక్కడ విసిరేసింది కూడా వాళ్ళకి తెలియకుండానే పారిపోయినరు. కానీ అక్కడ దేవుడు ఒక క్రమ పద్ధతిలో అక్కడ ఆ సమాధి ఎలీషా సమాధి కావటము, ఆ సమాధిలో శవాన్ని పడవేసినప్పుడు మరి ఆ శవానికి జీవాన్ని రావటం దేవుడు చేసిన అద్భుత కార్యము ఎంత గొప్పది. వాళ్ళు పారిపోయింది కానీ ఇక్కడ ఎంత గొప్ప అద్భుతం జరిగింది. అందుకే మన శత్రు సైన్యాలు మనకు ఉండవచ్చు, శత్రువులు మనకు ఉండవచ్చు. వాళ్ళని చూసినప్పుడు మనం పారిపోకూడదు, భయపడవద్దు, ధైర్యంతో ముందుకు సాగాలి. ప్రతి విషయంలో కూడా మనం దేవుని మీదనే భారం వేసి మనం ముందుకు నడిచినప్పుడు మనకు ఎలాంటి శోధనలు వచ్చినా కూడా, ఎలాంటి మరి కీడులు ఎదురవుతున్నా కూడా మనం ధైర్యంతో ముందుకు సాగిపోగలుగుతాము. కానీ అది ఆ ధైర్యం అనేది మరి మనకు ఆ ధైర్యం అనేది ఎలా వస్తుంది అంటే దేవుని యొక్క వాక్యాన్ని మనం ఎప్పుడూ భుజిస్తూనే ఉండాలి. మనం రోజుకి 3 సార్లు శరీరానికి ఏ విధంగా ఆహారం తీసుకుంటామో మన ఆత్మకు కూడా అలాంటి ఆకలి దాహం తీరటానికి ఆ వాక్కుని తీసుకోవాలి. ఆ వాక్కుని తీసుకొని మనం మరి దాన్ని చదువుకున్నప్పుడు, దాన్ని ధ్యానించినప్పుడు, అందులో ఉన్న మర్మాన్ని మనం గ్రహించుకున్నప్పుడు ఈ లోకంలో మనకు ఎలాంటి కీడు కానీ ఎలాంటి ఒడిదుడుకులు కూడా మనకు ఏమి చేయలేవు. మనల్ని అవే మనం చూసి పారిపోతుంటాయి. అందుకే మనం ధైర్యం తెచ్చుకొని ధైర్యంగా మరి ముందుకు సాగాలి. మనకి ఎన్నో కష్టాలు రావచ్చు, బాధలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, ఎన్ని శ్రమలు వచ్చినా కూడా మనము మరి ముందుకు సాగిపోయే ధైర్యాన్ని మనం తెచ్చుకోవాలి. ఆ ధైర్యం మనం తీసుకొచ్చుకోవాలంటే పరిశుద్ధాత్మ శక్తి మనకు తోడ్పాటై ఉండాలి. పరిశుద్ధాత్మ శక్తి మనలో ఉన్నప్పుడు, మనం వాక్యాన్ని ధ్యానించుకుంటున్నప్పుడు మనకి ఎంత ధైర్యం వస్తుంది, ఎంత బలం వస్తుంది. మన తండ్రిని చూసినప్పుడు అసలు నిజంగా కదా, ఎలాంటి శత్రువు, ఎలాంటి ఇబ్బందులు, ఇరుకులు, కష్టాలు, బాధలు మనల్ని ఏమి చేయలేవు కదా. అవి మనం చూసి పారిపోతాయన్న ధైర్యంతో మనం ఉండాలి. మరి ఆ ఇజ్రాయేల్ ప్రజలైతే ఆ భయంతో ఆ శవాన్ని అక్కడ పడేసిపోయింది. కానీ అక్కడ మరి ఆ చనిపోయిన శవం లేచి నిలిచింది, జీవం వచ్చిందని చెప్పి వారికి తెలియదు. వారి పిరికితనంతో వెళ్ళిపోయారు. కాబట్టి మనం ధైర్యంతో ముందుకి మరి ఈ ఇజ్రాయేల్ ప్రజల్లాగా కాకుండా మనం ధైర్యంతో నిలబడి ఉన్నప్పుడు అన్ని కష్టాలను కూడా మనం పారద్రోలవచ్చు, శత్రువుని జయించవచ్చు. ధైర్యం అనేది మనకు వస్తుంది. కాబట్టి మనం ఏ స్థితిలో ఉన్నా, మనం ఏం చేస్తున్నా కూడా ఫస్ట్ ఏంటంటే మనం దేవుణ్ణి ధ్యానించడం, దేవుని వాక్యాన్ని, పరిశుద్ధ గ్రంథాన్ని మనం వాక్యాన్ని మనం చదువుకున్నప్పుడు, ధ్యానం చేసుకున్నప్పుడు అసలు ఎంత ధైర్యం ఉంటుందంటే, మనకి ఎంత పట్టు ఉంటుందంటే ఏది వచ్చినా కూడా ఎవ్వరు నన్ను చేయలేరు అన్నట్టుగా. దావీదు మరి చిన్న బాలుడైనా కూడా గొల్లియాతుని ఒక్క రాయి వరుసలో పెట్టుకున్న రాయి ద్వారానే ఆయనను పడగొట్టిండు. ఆయన పడగొట్టినంటే ఆయన చేసే పని ఆయన చేసిండు. కానీ దాని కార్యాన్ని, దాని ఫలితాన్ని దేవుడు చూపించిండు. అందుకనే మనం చేసేది చెయ్యాలి ధైర్యంతో. తదిమది దేవుడే మనకు చేస్తారు. కాబట్టి మనం ధైర్యాన్ని కోల్పోకుండా ధైర్యంతో మరి ముందుకు సాగి మనం
మరి ఈ లోకంలో ఉన్న, ఎందుకంటే ఈ మోసపూరితమైన లోకంలో ఉన్న, ప్రపంచంలో ఉన్న ఈ తరంలో అంత చెడే ఉన్నది. కాబట్టి మనం ఈ చెడిని మనకు అంటనీయకుండా చేసుకోవాలంటే మరి మనకు సమయం దొరికినప్పుడల్లా వాక్యాన్ని చదువుకోవాలి, ధ్యానించుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి. ధైర్యపాత్మను మనం పొందుకున్నప్పుడు మనల్ని ఏ శ్రమ, ఏ కలవరపాటు కూడా మనల్ని ఏం చేయలేదని మనం తెలుసుకోవటానికి దేవుడు ఈ వాక్యం ద్వారా మరి మనకు ధైర్యాన్ని, బలాన్ని ఇస్తానంటే కనుక ఇది మనకు ఒక సవాల్ అనుకోవాల్సింది. అసలు మనం తెలియకుండానే ఆ శవాన్ని వాళ్ళు అక్కడ పడేసిపోయారు. అక్కడ అద్భుతం జరిగిందంటే ఇది చదువుకుంటున్నప్పుడు మనకు ఎంత ధైర్యం వస్తుంది. ఏ శ్రమ మనల్ని ఏమి చేయలేదు. మనం పట్టు విడని గట్టి పట్టుదలతో మనం నిలబడి ఉన్నప్పుడు, దేవుని వైపు చూస్తున్నప్పుడు అన్ని కార్యాలు దేవుడే చూసుకుంటాడు. మనం నిలబడాలి అంతే. ఆ కార్యాన్ని దేవుడే చూసుకుంటాడు. కాబట్టి ఈ వాక్యం ద్వారా మనం బలం తెచ్చుకొని, ధైర్యాన్ని తెచ్చుకొని, నీతిగా నిజాయితీ కూడా జీవించడానికి మనకు దేవుడు సహాయపడాలని చెప్పి ఈ వాక్యం ద్వారా దేవుడు మనకు మరి దేవుడు మనకు చేసిన సహాయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞత, వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుందాం. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, పరిశుద్ధుడైన తండ్రి, నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఈ దినము ఈ వాక్యంలో ప్రభువా నా తండ్రి నాయన ఒక వాక్యాన్ని చూపించి ప్రభువా ధైర్యాన్ని పొందుకోవాలంటే నీ మీద ఎలాంటి విశ్వాసము, ఎలాంటి నమ్మకం ఉంచాను నాయన. ఈ యొక్క మరి గొప్ప ఈ అద్భుతాన్ని చూసి నా తండ్రి నాయన మేము మరి తెలుసుకోవాలి ప్రభు. ధైర్యంగా నీళ్ళు నడవటానికి నాయన ఇది మాకు ఒక సూచనగా చూపించున్నావు ప్రభు అన్న తండ్రి దేవా. అయ్యా నీవు అండగా తోడుగా ఉన్నప్పుడు ప్రభు నాయన మేము కలవరపాటు పడకుండా, భయం లేకుండా, ధైర్యంతో నీలో ముందుకు సాగునట్టుగా ప్రభు నీ ఆత్మశక్తితో, బలముతో మమ్మల్ని నింపమని ప్రభు ఈ చిన్న ప్రార్థన ద్వారా ప్రభు మాకు సహాయం దయచేయమని అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ వాక్యాన్ని అందరికి కూడా వినండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మీకు తోడైండును గాక. ఆమేన్.